బ్రేకింగ్ న్యూస్ ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతోంది. పక్కదారి పడుతున్న ఈ కాంప్లిమెంటరీ టికెట్లు బహిరంగంగా బ్లాక్ లో ఐపీఎల్ మ్యాచ్ కాంప్లిమెంటరీ టికెట్స్ అమ్ముతున్నారు. బ్లాక్ లో ఐపీఎల్ టికెట్లు అమ్ముతున్న నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు. ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కాంప్లిమెంటరీ టికెట్స్ పక్కదారి పడుతున్నాయి. బహిరంగంగానే బ్లాక్ లో ఐపీఎల్ మ్యాచ్ కాంప్లిమెంటరీ టికెట్స్ అమ్ముతున్నారు. బ్లాక్ లో ఐపీఎల్ టికెట్లు అమ్ముతున్న నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు. ఉప్పల్ స్టేడియం దగ్గర నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, బ్లాక్ టికెట్ల దందా యథేచ్ఛగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కో టికెట్ ను ఎంతకు అమ్ముతున్నారు? ఇలా ఇంకా ఎంతమంది ఉన్నారు? సంధ్య, ఈరోజు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బ్లాక్ టికెట్ల దందా కూడా అంతే స్థాయిలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నలుగురు యువకులు ఎవరైతే ఉన్నటువంటి టికెట్స్కి దాదాపు ట్రిపుల్ రేట్స్తో కూడా అమ్ముతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీమ్ ఒక నలుగురు యువకులను కూడా పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని ఉప్పల్ అధికారులకు, ఎవరైతే పోలీసు వాళ్ళు ఉంటారో వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అయితే 2 రోజుల వ్యవధిలోనే దాదాపు అటు ఉప్పల్లో కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికీ 10 కేసులు కూడా నమోదయ్యాయి. దాదాపు 1000 రూపాయలు ఉన్నటువంటి టికెట్స్ని కూడా 20,000 వరకు కూడా అమ్ముతూ ఉన్నారు. మరొక వైపు మనం చూస్తూ ఉన్నాము, సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతున్నటువంటి క్రమంలో చాలామంది ఫ్యాన్స్ టికెట్స్ కోసం ఇక్కడికి వస్తారు కాబట్టి దాన్ని ఆసరగా తీసుకునేటటువంటి కొంతమంది దాన్ని డబుల్ రేట్స్లో కూడా విక్రయిస్తున్నారు. ఇకపోతే 2,500 రూపాయల టికెట్ని ఏకంగా కొన్ని ప్లేసుల్లో 1,00,000 రూపాయల వరకు కూడా అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఎస్ఓటీ పోలీసులు కూడా అంతే స్థాయిలో కూడా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో మొత్తం ఉప్పల్ సంబంధించి ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఎక్కడికెక్కడ కూడా నిఘా ఉంచినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. చెప్పండి, ఇప్పుడు అసలు మీకు ఇక్కడ టికెట్స్ దొరుకుతున్నాయా? ఒకవేళ ఎవరైనా వచ్చి టికెట్స్ సంబంధించి అడిగితే ఎంత రేటు చెప్తున్నారు? టికెట్స్ అయితే ప్రస్తుతానికి అయితే దొరకట్లేదు. ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై బాగా పెరిగిపోయింది. 5,000 టికెట్ 15,000 చెప్తున్నారు. అసలు మనం కొనేటట్లేదు. మేము 1,000 రూపాయల టికెట్ 15,000 చెప్తున్నారు. అసలు కొనుక్కునేటట్లేదు. పోనీ డిస్టిక్ యాప్లో బుక్ చేసుకుందాం అంటే మాకేమో 1,00,000, 3,00,000 అట్లా కౌంట్ వస్తుంది. ఇక అక్కడ దొరకట్లేదు, ఇక్కడ దొరకట్లేదు. ఇక ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఒరిజినల్గా ఉన్నటువంటి కొంతమంది ఫ్యాన్స్ అట్లీస్ట్ ఒక టెర్రస్ వచ్చినా కూడా చూడాలని చెప్పేసి ఒక కోరిక ఉంటుంది. ఎస్పెషల్లీ ఆర్సీబీ, అందులో విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో కూడా ఉన్నారు అంతా కూడా ఈ 2 టీమ్స్ చూస్తే. సో మీకు ఎస్పెషల్లీ టికెట్స్ విషయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే ఆన్లైన్లో మీరు ఓపెన్ చేసిన వెంటనే ఎన్ని సెకండ్లో ఇవి మాయమైపోతున్నాయి? యాక్చువల్గా మాకు ఫస్ట్ 5,000 వచ్చింది కౌంట్ డిస్టిక్ యాప్లో. సరే అని పేమెంట్ చేసేసరికి పేమెంట్ వెనక్కి తీసేసుకుంది. తర్వాత మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ 50,000 కౌంట్ వచ్చింది. లాస్ట్ టైం 3 lakhs వచ్చింది. ఇంకా మాకు టికెట్స్ రాలే. సర్లే టికెట్స్ ఇక్కడ ఏమైనా దొరుకుతాయని చూస్తే ఇక్కడ ఒక్కొక్కరు 5,000 టికెట్ 15,000 అట్లా చెప్తున్నారు అనమాట. ఇన్ జనరల్ టికెట్స్ వచ్చేసి 700 టికెట్ 1,500 చేశాడు. 2,500 టికెట్ 4,500 చేశారు. వాళ్ళు ఇన్ జనరల్ వాళ్ళు టికెట్స్ పెంచారు. ఇక్కడ బ్లాక్లో కూడా టికెట్స్ పెంచేశారు. ఇంకా సామాన్యులు చూడలేకపోతున్నారు. అంటే ఇది లాస్ట్ మ్యాచ్ హైదరాబాద్లో. సో దట్టు ఆర్సీబీ, విరాట్ కోహ్లీ ఫ్యాన్ బేస్, ఇంకా మన టీం కూడా చాలా ఫామ్లో ఉంది. సో ఎటువంటి ఫేస్ ఇక్కడ చేస్తున్నారు? ఎందుకంటే ఏ ఒక్క టికెట్ కొన్నా లోపలికి వెళ్ళి చూడాలన్నంత ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. బట్ ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? మెయిన్ విషయం, ఈ ఎక్కువ రేట్లు పెట్టడం వల్ల మాలాంటి అభిమానులు వెళ్ళలేకపోతున్నాము. సో రిటర్న్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒక విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఉండి కూడా మేము 15,000, 12,000 పెట్టాలంటే మాలాంటి ప్రజలకు అవ్వట్లేదు. సో హెచ్సిఎల్ వాళ్ళు కొంచెం ఈ దృష్టిని పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ అన్న ఈ టికెట్లో స్కామ్ను జరగకుండా చూడాలని మేము అనుకుంటున్నాము. నేను 5 o'clock లాస్ట్ టైం ఓపెన్ చేసి చూస్తే నాకు 8 o'clock వరకు వెయిట్ చేశాను. బట్ నా క్యూ వచ్చేసి 5 o'clock మీరు ఓపెన్ చేసిన వెంటనే ఉంటున్నాయా టికెట్స్? ఇట్లా సెకండ్స్లో మాయమవుతున్నాయి అంటున్నారు. నేను 8 o'clock వరకు వెయిట్ చేశాను. 8 o'clock వెయిట్ చేస్తే కూడా నా క్యూ వచ్చేసి 50,000 ఉండే. మనకు వచ్చేసి కెపాసిటీ ఏమో 40,000. నేను అప్పటికి 8 o'clock వరకు వెయిట్ చేశాను. తర్వాత చూస్తే సోల్డ్ అవుట్ చూపిస్తున్నారు. నెక్స్ట్ డే అడిషనల్ టికెట్స్ అన్నారు. అడిషనల్ టికెట్స్ కూడా నైట్ వెయిట్ చేస్తే కూడా నెక్స్ట్ సెకండ్ సోల్డ్ అవుట్ చూపిస్తున్నారు. సో క్లియర్గా మనకి ఏం కనిపిస్తుంది అంటే స్కామ్ కనిపిస్తుంది మనకు. సో ఇలా ఫ్యాన్స్ ఎంజాయ్ చేయలేదు. మాలాంటి నేను నారాయణఖేడ్, ఇది తెలంగాణ ఓన్లీ. ఒక ఆర్సీబీ అభిమానిగా ఇక్కడికి వచ్చాను. బట్ మాలాంటి వాళ్ళు రిటర్న్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. 12,000, 15,000 ఇక్కడ మేము కొనలేకపోతున్నాము.
సో నెక్స్ట్ టైం అన్నా ఇలాంటిది తగ్గించాలని మన హైదరాబాద్లో ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కోడ్ తీసుకొచ్చారు. ఇంతకుముందు ఫిజికల్ టికెట్స్ ఇస్తుంటే ఇప్పుడు ఈ స్కామ్ జరగొద్దని ఇలా తీసుకొచ్చారు. బట్ అలానే జరుగుతుంది. సో నెక్స్ట్ టైం అయినా ఇది కంట్రోల్ చేయాలని మేము HCL వాళ్ళకి చెప్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణగఢ్ చాలా లాంగ్, ఓన్లీ ఫర్ RCB ఫ్యాన్స్. ఫ్యాన్స్ విరాట్ కోహ్లీని చూడాలని అంత దూరం నుంచి వచ్చినాం. కానీ 40,000 మెంబర్స్కే టికెట్స్ అలా వస్తుంటాయి మన దగ్గర. కానీ వాళ్ళు మనము 5 o'clock ఎగ్జాక్ట్ క్లిక్ చేయగానే 190,000 మంది దాకా మనకన్నా ముందు క్యూలో ఉన్నారు. అది ఏందో అర్థమవుతుంది, స్కామ్ ఏంది అసలు అర్థమవుతలేదు మేడం. ఇక్కడ టికెట్ బ్లాక్ లో అమ్ముతున్నారని కూడా అంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ మీరు ఇక్కడ ఫేస్ చేస్తున్నారా? ఇంతకుముందు ఇక్కడ అమ్ముతున్నామని చెప్పారు ఒక క్యాండిడేట్. అక్కడ వెళ్ళి 5,000 టికెట్ 10,000 అయినా 15,000 అయినా తీసుకుందామని వెళ్ళినాం, కానీ లేవని చెప్పేశారు. క్రేజ్ ఏంటి 5,000 మీరు 10,000? అంతే, విరాట్ కోహ్లీని చూడాలి, ఆనందించాలి, అంతే వైబ్. రెండు ఫేవరెట్ టీమ్స్, విరాట్ కోహ్లీ ఫేవరెట్ టీమ్, మన SRH అయితే హోమ్ ఇక అట్లా అనేసి. మనం చూస్తూ ఉన్నాము. అంటే ఒక్క 5,000కి సంబంధించినటువంటి టికెట్ మాత్రం కొన్ని వేలల్లో అమ్ముతున్నారు. ఇంకా ఒక 1,000 రూపాయల టికెట్ని సైతం కూడా 20,000కి అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. సుమారు వివిధ జిల్లాల నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము. ఒకటి విరాట్ కోహ్లీని చూడాలని చెప్పేసి, లేదంటే హోమ్ గ్రౌండ్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము ఇక్కడికి వస్తున్నాం. కానీ టికెట్స్ లేక తాము ఇబ్బంది పడుతున్నాము. అది కూడా 5 o'clock రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన కొన్ని సెకండ్స్లోనే ఈ విధంగా హాట్ కేక్లా అమ్ముడుపోతూ ఉన్నాయి అని చెప్పేసి రియల్ ఫ్యాన్స్ మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాను. దీని మీద ఖచ్చితంగా అధికారులు దృష్టి పెట్టాలంటూ కూడా ఇక్కడ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంధ్య. రైట్ జ్యోతి.